రైట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఎన్డీఏ హవా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అప్డేట్ ఎంతవరకు వచ్చింది? బీజేపీ ఎన్ని సీట్లలో ముందంజలో ఉంది? అటు ఇండి కూటమి ఎన్ని సీట్ల ముందంజలో ఉంది? కాంగ్రెస్ ఇండివిజువల్ గా ఎన్ని సీట్లకు సంబంధించి ముందంజలో ఉంది? వివరాలు అందించేందుకు మనకు న్యూస్ రూమ్ నుంచి రాజేంద్ర అండ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, అప్డేట్ ఎలా ఉంది లోక్సభకు సంబంధించి? ప్రెసిడెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక టోటల్ గా దేశంలో హ్యాట్రిక్ దిశగా కూడా పరుగులు పెడుతోంది ఎన్డీఏ కూటమి. దానికి సంబంధించి కూడా మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. బీజేపీ 218 అంటే ఆధిక్యతలో ఒక సీట్లు చూపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా కూటమి 81 చూపిస్తుంది. అండ్ ఇతరులు కూడా ఇవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ 543లో ఒకటి ఆల్రెడీ ఏకైకలో సూరత్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత 542కి కూడా మనకు ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా టఫ్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. జస్ట్ లైక్ మహారాష్ట్ర, యూపీ ఇలాంటి చోట కొద్దిగా ఎన్డీఏ కూటమికి ఎదురుగాలు వీస్తుందని అనుమానం వస్తుంది. కానీ కొన్ని సార్లు మళ్ళీ కూడా ఈ ట్రెండింగ్స్ లో చూస్తే కనుక కొంతవరకు ముందుకు తీసుకెళ్తోంది. బట్ కంపారిటివ్లీ టోటల్ గా చూస్తే కనుక లోక్సభ సీట్లకు సంబంధించి ఇటు తెలంగాణ కానీ ఏపీలో కానీ మొత్తం ఎన్డీఏ కూటమి అయితే మాత్రం దూసుకెళ్తోందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి, అంటే వారణాసిలో పోటీ చేసినటువంటి ప్రధాని మోడీ నుంచి చూస్తే నాగ్పూర్లో నితిన్ గడ్కరీ వరకు కూడా ఒక స్పష్టమైన ఆధిక్యత తీసుకెళ్తున్నారు. ఒకనొక దశలో మోడీ కూడా కొద్దిగా వెనకబడినట్టు కనిపించినా కూడా మొత్తం టోటల్ గా చూస్తే కనుక లోక్సభ ఫలితాల్లో ఖచ్చితంగా రాజేంద్ర చాలా ఫాస్ట్ గానే ఉంది అండి అని చెప్పొచ్చు. అండ్ టోటల్ గా చూస్తే కనుక నెక్స్ట్ ఏపీకి సంబంధించి కూడా కొంతవరకు రాజేంద్ర ఏపీకి సంబంధించి కూడా చాలా ఒకటి పులివెందుల బజ్వేల్ 2 కాన్స్టిట్యున్సీస్ తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా మెజారిటీ కూటమికి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది లైవ్ అప్డేట్. టీడీపీకి 90 ఆధిక్యం ఉంటే వైసీపీకి 18, మిగిలిన బీజేపీకి 3, జనసేన కూడా చాలా ఫాస్ట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేశారంటే ఇటు ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే దాని ముందు వచ్చిన విశ్లేషణ కూడా ఎంతలా అనుకోలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న ఫలితాలకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం ఇది చాలా ఆశ్చర్యాత్మకమైన ఫలితాలు కనబడుతుంది. ప్రస్తుతం లీడ్ కూడా చాలా లీడ్లోనే కొనసాగుతుంది. 2 కాన్స్టిట్యున్సీస్ 3 కాన్స్టిట్యున్సీస్ తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా కూటమి లీడ్ కనబడుతుంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ టీడీపీకి 90, అదేవిధంగా వైసీపీకి 18 ఈ లీడ్లోనే కొనసాగుతుంది. జనసేన 14, బీజేపీ కూడా 3 స్థానాల్లో లీడ్ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏపీలో మంత్రులు మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ వెనకందులో ఉన్నారని చెప్పచ్చు. జస్ట్ లైక్ రోజా, బుగ్గన, చెల్లిపోయిన అండ్ అంబటి, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, బొత్స వీళ్ళంతా కూడా వెనకందులోనే ఉన్నారు. మనకి ప్రస్తుతం వస్తున్న ట్రెండింగ్స్ బట్టి చూసి తెలుస్తుంది. అండ్ ఒకసారి లోక్సభ స్థానాలు చూస్తే అవుట్ ఆఫ్ 543కి 363 వరకు ఎన్డీఏ కూటమి అండ్ మిగతావి కూడా నెక్స్ట్ ఒక్కొక్క ఫలితం కూడా వస్తూ ఉన్నాయి. టోటల్ గా చూస్తే కనుక మొత్తం ఇటు మంగళగిరిలో 2 రౌండ్లు ముగిసేసరికి నారా లోకేష్ కూడా ముందంజలో ఉన్నారు. ఇలా టోటల్ గా చూస్తే కనుక ఏపీకి సంబంధించి కూడా అంటే ఇటు వైసీపీకి సంబంధించి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో కీలక నేతలకు సంబంధించి కూడా వాళ్ళ ఎక్స్పెక్ట్ చేయనట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తున్న పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత కాస్త కనిపించినట్టే కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ అంటే పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా కూటమి చాలా తన వేవ్ అయితే కొనసాగిస్తుంది. జనరల్ గా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కానీ ఆ తర్వాత ఫలితాలు కానీ చాలా డిఫరెంట్ గా కనిపించు. అండ్ రమణ, తెలంగాణకు సంబంధించి అటు కాంగ్రెస్ 8, బీజేపీ